బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై మరొక వీడియో బయటకు వచ్చింది. గాల్లోకి లేచిన క్షణాల్లోనే విమానం కుప్పకూలినట్టుగా అర్థమవుతుంది. సీసీ కెమెరాలో ఈ ప్రమాదం విజువల్స్ రికార్డ్ అయ్యాయి. రన్వే నుంచి గాల్లోకి ఎయిర్ ఇండియా 171 విమానం లేచింది. గాల్లో ఉండగానే సడన్గా కిందికి కూలిపోయింది విమానం. ఒక్క నిమిషంలోనే కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాల్లో ఏదైనా పక్షి తగిలిందా లేదంటే ఇంకేదైనా సమస్య అనే అనుమానాలు తలెత్తున్నాయి. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం. అప్పుడే ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఆ 2-3 నిమిషాల్లోనే బహుశా 5 నిమిషాల లోపు ఇదంతా జరిగింది. ఒకసారి చూడండి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ కిందికి పడుతుంది. విమానం వెనుక భాగం పూర్తిగా కింద తగిలి చెట్టుకు తగిలి విమానం పూర్తిగా పేలిపోయిన దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే పూర్తిగా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఆ విమానం కూలిపోయిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఒకసారి పైన టాప్స్ తీసేయండి, పూర్తి ఫుల్ ఫ్రేమ్ వేసే ప్రయత్నించండి. ఒకసారి కంప్లీట్గా విమానం సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం మనము. ఒకసారి చూడండి, క్షుణ్ణంగా గమనించండి. విమానం టేకాఫ్ అయింది. బహుశా ఇది క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఎంతసేపో. ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. AI 171 ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలని, బహుశా 1 లేదా 2 నిమిషాలు పట్టినట్టుంది. ఒకసారి చూడండి. కింద వెనక భాగము చెట్లకు టచ్ అయింది. అక్కడే ఆ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి డాక్టర్స్ హాస్టల్స్కి అక్కడ పూర్తిగా భవనాలపైన పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది లేటెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అది ఎగరగానే సరిగ్గా చూడండి, ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది, ఎగురుతుంది. ఎగరగానే ఆ మధ్యలో సరిగ్గా ఇక్కడే ఎగరగానే ఈ మధ్యలోనే ఏం జరిగింది? పక్షి ఢీకొట్టిందా లేదా ఏదైనా సాంకేతిక లోపమా? ఏం జరిగింది? సరిగ్గా ఇక్కడే ఈ సమయంలోనే మళ్ళీ డౌన్ అవుతుంది. చూడండి, సరిగ్గా డౌన్ అవుతుంది. డౌన్ అవుతుంది. అలా డౌన్ అవుతూ వెనక భాగము సరిగ్గా అక్కడ ఉన్నటువంటి చెట్లకు ఢీకొట్టి భారీ భవంతుల మీద, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మీద పడిపోయిన పరిస్థితి. సరిగ్గా సముద్ర మట్టానికి 635 అడుగుల ఎత్తులో ఇది ఉంది. దాదాపుగా సరిగ్గా 20,000 లేదా 25,000 అడుగుల ఎత్తులో ఉంటే కనుక, 25,000 ఫీట్లో ఉంటే కనుక ఏదైనా ప్రమాదం నుంచి తప్పించేందుకు వీలుండేది. సరిగ్గా అప్పటికే మేడే కాల్, మేడే అంటూ 3 సార్లు పైలట్ మొత్తుకున్నాడు. ఏటీసీ సెంటర్కి కనెక్ట్ అయింది. కానీ ఏటీసీ సెంటర్ నుంచి రిప్లై వచ్చేలోపే ప్రమాదం, ఘోర దుర్ఘటన. 242 మంది, విజయ్ రూపాణితో సహా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రితో సహా 242 మంది ఆ ఫ్లైట్లో ఉన్నారు. ఆన్ బోర్డ్ 242 మెంబర్స్ ఉన్నారు. అందులో 63 మంది బ్రిటన్ జాతీయులు, 7 పోర్చుగల్ దేశస్థులు, ఒక కెనడియన్ పౌరుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా దాదాపు ఎవ్వరూ బతికి బట్టకట్టినట్టుగా సమాచారం లేదు. కానీ ఒక అద్భుతం జరిగింది. ఒక తాజా బ్రేకింగ్ చూస్తున్నాం. ఒక అద్భుతం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఆ వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు, చిన్నపాటి గాయాలతో నడుచుకుంటూ వచ్చాడు. ఇది మాత్రం ఒక అద్భుతంగా చెప్పాలి. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇతడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ దృశ్యాలకు సంబంధించి 11A సీటు ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ 11A సీటు ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ బయటపడి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కూడా మేము మీకు చూపించాం. ఇవే దృశ్యాలు. ఇదిగో ఇతడే రమేష్ విశ్వాస్ కుమార్. ఆ ఫ్లైటు ఇక్కడ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే ఫ్లైట్లో ఎక్కిన రమేష్ విశ్వాస్ కుమార్ చిన్నపాటి గాయాలతో ఎంత కూల్గా నడుచుకుంటూ వస్తున్నాడు. కాస్త కుంటుకుంటూ నడుస్తున్నాడు అంతే తప్పించి పెద్ద గాయాలేం జరగలేదు. అతనికి అక్కడ పెద్ద గాయాల పాలేం లేదు. ఇతను మృత్యుంజయుడు, బహుశా అత్యంత అదృష్టవంతుడు. మృత్యువును జయించాడు. మృత్యుంజయుడిగా అతడు బయటికి వచ్చాడు. అతడే రమేష్ విశ్వాస్ కుమార్. నడుచుకుంటూ బయటికి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేసినట్టుగా విశ్వాస్ చెప్తున్నాడు. అహ్మదాబాద్లోనే విమానం ఎక్కాడు రమేష్ విశ్వాస్. 11A సీటు, అది
ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉంటుంది. బహుశా ఈ ప్రమాదాన్ని పసిగట్టిన రమేష్ విశ్వాస్ వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఓపెన్ చేశాడు. అది తెరుచుకోగానే అందులోంచి గబగబా బయటికి దూకేశాడు. ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. రమేష్ విశ్వాస్ కుమార్ను ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అతనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఆరా తీసే పనులు ఉన్నారు. ఒక్కసారి రమేష్ విశ్వాస్ కుమార్ సంబంధించిన ఆన్ బోర్డ్ పాస్ చూద్దాం. 11A టికెట్ నెంబర్ 11A. ఎస్, ఆ టికెట్ కూడా చూడండి. రమేష్ విశ్వాస్ కుమార్కు సంబంధించినటువంటి టికెట్ అది. 11A నంబర్ సీట్లో కూర్చున్నాడు. విమానం కూలిపోయిన ఘటనలో ఇతనొక్కడే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఆ పక్క విజువల్లో చూస్తున్నాం మనం. ఫ్లైటు ఒక్కసారిగా గాల్లోకి ఎగరడం ప్రారంభించగానే ఎస్ ఎగురుతోంది. ఎగిరిన కొద్ది క్షణాల్లోనే పైకి నెమ్మదిగా వేగం పుంజుకుంటూ పైకి లేస్తుంది. కానీ సరిగ్గా 635 అడుగుల ఫీట్లోకి లేవగానే ఎస్ ఇక్కడ చూడండి, రైట్, నెమ్మదిగా అలా అంతే వేగంతో కిందికి కదులుతోంది. అంతే వేగంతో కిందికి ఆ ఫ్లైట్ అక్కడి నుంచి అలా కిందికి వెళ్తూ ఫ్లైట్ వెనక భాగం అక్కడ చెట్టును ఢీకొని తర్వాత కంటోన్మెంట్ ప్రాంతంలో ఉండి జూనియర్ డాక్టర్స్ హాస్టల్స్ మెస్ ఎదుగుతుంది. అప్పుడే సరిగ్గా అది మధ్యాహ్న సమయం. ఆ సమయంలోనే జూనియర్ డాక్టర్లు భోజనానికి వచ్చారు. బహుశా వాళ్ళంతా కూడా కొంతమంది అందులో దురదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే అందులో కూడా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు, ఎంతమంది గాయాల పాలైనారని ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో ఈ ఫ్లైట్లో ఉన్న 242 మందితో పాటు కింద ఆ 2 భవంతులు కూడా పూర్తిగా 2 భవంతులు కూడా విధ్వంసానికి గురయ్యాయి. 2 భవంతులు కూడా భారీ బ్లాస్ట్ జరిగితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా 2 భవంతులు కుప్పకూలిపోయాయి. ఆ 2 భవంతులు, ఒకటి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉన్న బిల్డింగ్, మరొకటి జూనియర్ డాక్టర్లు ఉన్నటువంటి మెడికల్ ఉన్నటువంటి బిల్డింగ్. అక్కడ ఆ ప్రాంతంలో కూలినప్పుడు బహుశా ఆ కింద ఎంతమంది చనిపోయారనేది ఇంకా క్యాజువాలిటీస్ రిపోర్ట్ కావాల్సిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి సమాచారం అందాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పదుల సంఖ్యలో గాయపడ్డారు, డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కి చేర్పించారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి, ఇండియన్ ఆర్మీ రంగంలో దిగింది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వెంటనే అంబులెన్సులు, ఆ ప్రాంతం అంతా కూడా సైరన్ల మోత, అంబులెన్సులు వెంటనే పరుగుపరున వచ్చేసాయి. ఇక వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నీ కూడా రంగంలోకి దిగాయి, దర్యాప్తు ప్రారంభించాయి. ఏం జరిగింది? సరిగ్గా ఆ 5 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. 242 మందితో 12 మంది క్యాబిన్ క్రూతో, పైలట్తో సహా, పైలట్ సుమిత్ సబర్వాల్, పైలట్ క్లైవ్, వీళ్ళంతా కూడా హోస్ట్ చేస్తున్నారు ఆ ఫ్లైట్ని. దాదాపు 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. వీళ్ళందరితో కలిసి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇవాళ ఒక విషాదాంతంగా ముగిసిన పరిస్థితి. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన దుర్ఘటన ఇది. గతంలో చరిత్రలో చాలా విమాన ప్రమాదాలు జరిగే భారత్లో కూడా, కానీ ఇప్పుడు ఇది అతిపెద్ద విమాన ప్రమాదంగా చెప్పొచ్చు. 241 ప్రయాణికులతో ఉన్నటువంటి విమానం హాస్టల్పై కూలడంతో దాదాపుగా అందరూ చనిపోయినట్టు భావిస్తున్నారు. కానీ ఒక్కరే రమేష్ విశ్వాస్ మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సో 242 మందిలో ఇతనొక్కడే బతికి బయటపడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. పక్క బాక్స్లో చూస్తున్నారు ఆ విజువల్. రమేష్ విశ్వాస్ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఇతనిపైనే అందరి దృష్టి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో 160 మంది భారతీయులు ఉన్నారు. దాదాపు 53 మంది బ్రిటిష్